ఎవడన్నా భార్యోడే ఉండాలి. భార్యోడు అంటే ఈ కాపుడు అటువంటి దొరల దమ్మానాలు అయితేనే నిలుస్తుంది, కానీ చిన్నోళ్ళు నిలుపుకోలేరు. ఎందుకట్లా? ఎందుకు నిలుపుకోరు? ఎందుకే అంత 10 మంది లేవు, ఉండవు, నిల్వ. 10 మంది కలిస్తేనే ఒక పెద్ద మనిషి అవుతాడు. ఇప్పుడు 10 మంచిని ఓర్స్తాడా? ఎవరు ఇప్పుడు ఆయన ఏమంటారంటే వాడు పెద్ద మంచి చేయగానే కాదు సంవత్సరానికి 3 లక్షల కోట్ల ఆదాయం గవర్నమెంట్ ప్రజల నుంచి ప్రభుత్వానికి పోతుంది. ఆ 3 లక్షల కోట్ల ఆదాయాన్ని ఎవరు జనాభా ఉంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి కదా, ఇవ్వాలన్నా వద్దా? మరి ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఇస్తలేడు. అందుకే ఏమంటున్నారు, మా బీసీల ముఖ్యమంత్రి అయితే మా జనానికి మేము ఇచ్చుకుంటాం అంటున్నారు వాళ్ళందరూ పెద్ద మనుషులు. నమ్మకం అంటే మీరు ఓట్లు చేస్తానని వాగ్దానాలు చేసిండు, కాదు హామీలు చేస్తాడు, చేసిండు కాదు. వాడు వదిలిపెట్టి వాడు చేయలేదు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం చేయండి. మీరు బీసీలు ఎవరెవరు ముదిరాజు వస్తాడు, లేకపోతే ఎవరు మరి నువ్వు దేనికి వేయించినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఒక్క ఆడవాళ్ళకి బస్సు వేయించాడు. ఇది వదిలిపెట్టే ఇది వదిలిపెట్టు. ఆడు అనుకున్న హామీలు 6 హామీలు ఇవ్వాలి కదా. సిలిండర్ 500 కన్నాడు, ఇస్తున్నాయి 500 సిలిండర్ వస్తున్నాయి. వస్తున్నాయి లేదు వస్తున్నాయి 500కి వస్తున్నాయి. సరే ఒక మాట, వీళ్ళందరూ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం కొత్త ఎన్నుకుందాం. ఒక కాదు కొత్త ఎన్నుకుందాం. అది తీర్మాన్ మాలని ఒక పార్టీ పెడుతున్నాడు, రాజేందర్ ఒక పార్టీ పెడుతున్నాడు. నేను గెలవగానే 4000 చేస్తున్నాడు, ముసలి చేసిండు. మహిళలకు 2500 అన్నాడు, చేసిండు. అవునే వచ్చేవాడు చేస్తారు, బీసీలు అయినాక చేస్తారు కదా. ఆ జోలు చెప్పకు, వచ్చే జోలు చెప్పకు. ఇప్పుడు చేసినోడు చేయలేదు, చేయకపోతే మరి కేసీఆర్ చేస్తారా రేపు? కేసీఆర్ ఆడు పెట్టిన హామీల కాడికే ఉండగా మళ్ళీ ఇంకొకటి ఎచ్చు చేసిండ, ఒక్క బస్సు తప్ప ఏది చేయలేదు. మరి వాడు చేసిండే 2 లక్షల రుణమాఫీ చేసిండు కదా. ఆడు కూడా చేసిండు, ఆడు చేయలే మాకు తెలుసు కదా. చేసిండు నువ్వు అనకు అంతా. సగం వాడు చేసిండు, సగం వీడు చేసిండు, పూర్తిగా ఎవరు చేయలేదు. వాడు చేయలేదు. అమ్మ నేను అదేంటంటే ఎప్పుడు దొరలు రెడ్లే కాకుండా మనోళ్ళు సుధర జాతి ఎవడో రావచ్చు కదా ముఖ్యమంత్రి. మీ కులపైన శ్రీహరి ఉన్నాడు, ఆయన అయితే బాగుంటుంది కదా ముఖ్యమంత్రి. మీ కులపైన రాజేందర్ ఉన్నాడు, మీ కులపైన నీలమ్మది ఉన్నాడు. అంత దూరం ఎందుకు పోతావు? అరే నువ్వు మా కులంలోనే నేనైతే నువ్వైతే నేను మా కులంలోనే, మా దాంట్లోనే. అదే ఎందుకు పెద్ద గుణం చేసుకోవాలి, పెద్ద మనసు చేసుకోవాలి. మాకు నిదానం ఓపికలు ఉండవు, మా శాంతమైన గుణాలు ఉండవు. నిదానం ఓపిక చేసుకోవాలి, నిల్వదు అది. అంతేవా? మళ్ళా రెడ్లు దొరలే అంటావు రాజ్యం వాళ్ళే అవుతారు.